ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం, అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కోసం 38,267 బూతులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈరోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు రేపు, ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలియో బూత్లలో చిన్నారులకు చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో రేపు, ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయడంతో పాటు జూలై 1న అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై హైదరాబాద్లో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తిగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు తొలగించేందుకే ఈ సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరిస్తూ, ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క హక్కు ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర 2 ఓట్లు 3 ఓట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాడు. దాన్ని సరిగ్గా చేయడం కోసమే ఎస్ఐఆర్ మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా బురద వెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరూ మోటివేట్ చేయాలి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఖరీదైన వైద్య చికిత్సల ఖర్చుల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ నిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందుతోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ నిన్న దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీని సమీక్షించిన మంత్రి భక్తుల భద్రత, నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను ఆవిష్కరించారు. సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ నెల 30వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ ని, ఎంప్లాయీస్ ని అపాయింట్ చేశారు. వారి నమ్మకం ఏదైతే ఇక్కడ కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళా ఆ రొట్టెని పట్టుకుంటారు. బహుశా ఇది
భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. ఇటువంటిది దాదాపు 412 సంవత్సరాల పైగా అద్మకంతో జరుగుతున్నది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ తొలి దశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నల్గొండలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కనగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని హ్యామ్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఏజెంటిక్ ఏఐ యుగం నడుస్తోంది. ఈ టెక్నాలజీలలో సామాజిక అవసరాల కోసం అందిపుచ్చుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీని నిర్దేశించే ఆవిష్కర్తలుగా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించేలా మన యువతరం యొక్క దృక్పథం యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రకృతి ఇవాళ మన మీద ప్రభావం చూపుతుంది. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుని పాటించాలి. బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి తెలుగువారు కావటం కూడా విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాజధాని రైతులను పరామర్శించేందుకే వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి నిన్న క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం, అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.